వదిన, దయచేసి మీరు కోర్టుకు రావద్దు వదిన. వాడలా వెళ్ళిపోగానే మనం అవుట్ హౌస్ లోకి వెళ్ళి విగ్రహాన్ని దొంగిలించి మన రూమ్ లోకి తీసుకొస్తాం. నువ్వు కృష్ణవేణికి ఫోన్ చేసి ఇవన్నీ అడిగావంటే నేను చచ్చినంతొట్టు. కృష్ణవేణి ఇంకా రాలేదేంటి? బావా, కృష్ణవేణి క్యారేజ్ తీసుకెళ్ళింది, నేను చూశాను. కృష్ణవేణి, అరవింద్కి భోజనం తీసుకెళ్ళావా? అవును మామయ్య గారు. నీ దృష్టిలో అరవింద్ బలి పశువు అంతే కదా కృష్ణవేణి? అది కాదు మేడం, అరవింద్ ఒక్క పూట కూడా ఆకలికి తట్టుకోలేడని నాకు తెలుసు. ఒక్కరోజు ఒక్క పూట నీ మరిది ఆకలికి తట్టుకోలేడని తెలుసు. మరి రేపు కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్తే శిక్ష పడుతుందని తెలుసు. శిక్ష పడితే నీ మరిది ప్రతిరోజు జైలు కూడు తినాల్సి ఉంటుందని తెలుసు. అప్పుడు నీ మరిది కోసం రోజు జైలుకి క్యారేజ్ తీసుకెళ్తావా కృష్ణవేణి? సమాధానం చెప్పు కృష్ణవేణి. మేడం, చూడు కృష్ణవేణి, ఈ ఇంటికి నువ్వు పెద్ద కోడలివి. అరవింద్కి ఏమన్నా అయితే ఆ బాధ్యత నీదే. వాడి జీవితాన్ని నీట ముంచినా పాల ముంచినా కారణం నువ్వే అవుతావు. నాకంటే వాడికి నువ్వే ఎక్కువ. నీకు వాడి మీద ఎంత ప్రేమాభిమానాలున్నాయో తెలుసు, కానీ వాడికి నువ్వంటే పంచ ప్రాణాలు. రేపు వాడి జీవితం నీ సాక్ష్యం మీద ఆధారపడింది. బ్రతుకునిస్తావో చావునిస్తావో ఆలోచించుకో. రేపు తెల్లవారే వరకు నీకు టైం ఇస్తున్నాను. రేపు మేమంతా కోర్టుకు వెళ్ళడానికి అరగంట ముందు నువ్వు నా దగ్గరకొచ్చి నీ నిర్ణయం ఏంటో చెప్పాలి. ఆ తరువాత అరవింద్ భవిష్యత్తు, నీ భవిష్యత్తు నేను తేలుస్తాను. అమ్మా కృష్ణవేణి, ఈ ఇంటికి కోడలుగా వచ్చాక నీ గొప్పతనం మాకు తెలుసు. సాక్ష్యం చెప్పొద్దని మీ అత్తయ్య అన్నది అంటే అది ఈ కుటుంబం కోసమే. రేపు నువ్వు సాక్ష్యం చెప్తే పలానా యార్లగడ్డ వారి కోడలు నీతి నిజాయితీల కోసం నిలబడి మరిదిని జైల్లో పెట్టించింది అని నిన్ను పొగుడుతారు. అలా చూసినా కోడలిగా నువ్వు మా కుటుంబానికి కీర్తి తెస్తావు. సత్యం కోసం హరిశ్చంద్రుడు భార్యాబిడ్డల్ని కూడా కోల్పోయాడు.
ధర్మం కోసం గర్భవతైన సీతమ్మను శ్రీరామచంద్రుడు అడవులోకి పంపించాడు. కన్నతల్లినే కాదని కర్ణుడు రాజ్యత్యాగం చేశాడు స్నేహధర్మం కోసం. ఐ థింక్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మన ఇంట్లో నీకొచ్చింది. న్యాయం కోసం మరిదిని జైలుకు పంపిస్తావా లేదా అన్నది నువ్వే తేల్చుకో అమ్మా. న్యాయం కోసం నిలబడితే కోడలు గెలిచింది అనుకుంటాం. కొడుక్కి శిక్ష పడితే విధిరాతని సర్దుకుపోతాం. చాయిస్ ఈజ్ యువర్స్. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే రత్నప్రభ కంటే నీ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. అందుకే చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. కృష్ణవేణి, నువ్వేం చేసినా ఈ ఇంటి కోడలువని గుర్తుపెట్టుకో. చూడమ్మా కృష్ణవేణి, రత్నప్రభ గురించి నాకు బాగా తెలుసు. అరవింద్ విషయంలో నీ వల్ల ఏదైనా జరగరానిది జరిగితే అది నీ సంసారానికే ముప్పవుతుంది. ఇలాంటి వ్యవహారాల్లో తనేదైనా నిర్ణయం తీసుకుందంటే వెనక్కి తీసుకోదు. ఈ ఇంటి పరువు మర్యాదలు, నీ మరిది జీవితం అన్నింటి గురించి ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే వీరభద్రం. నమస్కారం. రండి కూర్చోండి. పర్లేదు అన్నయ్య గారు, మీరు ఈ టైంలో కృష్ణవేణితో మాట్లాడదామని వచ్చాము. లక్ష్మీనారాయణ గారు రాలేదా? రాలేదు సృజన్ గారు. అన్నయ్య అల్లుడు గారి గురించి బాధపడుతున్నారు. ఇక్కడ మా పరిస్థితి అలానే ఉంది. మీరే అలాగంటే ఎలాగన్నయ్య గారు? పరిస్థితులు చేదాటిపోయాయమ్మా. ఎన్ని కోట్లున్నా కోర్టు నుంచి బెయిల్ తీసుకురాలేకపోయాం. హోదా ఎంత ఉన్నా ఎస్పీ గారితో రికమెండ్ చేయించినా అరవింద్ అరెస్ట్ని ఆపలేకపోయాం. చివరికి యాక్సిడెంట్ అయిన వ్యక్తి కూతుర్ని కలిసి కేసు విత్డ్రా చేసుకోమని రిక్వెస్ట్ చేశాను. మీ ఇంటి బాధ్యతలు, మీ బాగోగులు అన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చాను. కానీ అమ్మాయి దేనికి ఒప్పుకోలేదు. పైగా కోర్టులో అరవింద్కి ఖచ్చితంగా శిక్ష వేయిస్తానని ఛాలెంజ్ చేసింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అరవింద్ని కాపాడుకోవడంలో విఫలమయ్యాం.
డబ్బుకు లొంగని మనుషులు, మాట మీద నిలబడే మనుషులు ఎంత పట్టుదలగా ఉంటారో చాలా దగ్గర నుంచి చూస్తున్నానమ్మా. ఆ మాట మీద నిలబడే మనిషితోనే మాట్లాడదామని వచ్చాను అన్నయ్య గారు. అమ్మా ఏమ్మా, ఫోన్ నీ చెల్లికివ్వు మాట్లాడతాను అంటే ఇవ్వకుండా తన వ్యక్తిత్వం గురించి మాట్లాడేవు. మరి నీ జీవితం గురించి ఆలోచించవా? నా జీవితం కాదమ్మా. కృష్ణవేణి ఒక్కసారి మాట ఇచ్చిందంటే ప్రాణం పోయిన మాట తప్పదు. నాన్న కంటే మొండి మనిషి తను. ఎంత మొండి మనిషి అయితే మాత్రం అక్క జీవితం గురించి ఆలోచించదా? అక్క అక్క అంటూ తిరిగి పెళ్లి చేసింది చివరికి నిన్నిలా కన్నీళ్లతో చూడ్డానికేనా? ఎవరికో ఇచ్చిన మాట కోసం అక్క జీవితం నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకుంటుందా? నీ జీవితాన్ని నాశనం చేసే హక్కు తనకెవరిచ్చారు? ఎక్కడ తన్ని అడుగుతాను. పిలువు. కృష్ణవేణి, ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో ఆలోచించావా? నువ్వు రేపు కోర్టులో చెప్పే సాక్ష్యం వల్ల 2 కుటుంబాలు మానసిక క్షోభకు గురవుతాయి. 2 నిండు జీవితాలు బలవుతాయి. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. అత్తయ్యలా కాదు, అమ్మలా అడుగుతున్నారు కృష్ణవేణి. రేపు నువ్వు కోర్టుకు వెళ్ళొద్దు. అరవింద్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దు. ఏంటమ్మా మాట్లాడు? ఆడపడుచు బిడ్డ కంట కన్నీరు రాకూడదని ఎంతో తపన పడ్డాను. అలాంటిది నీ అక్క కంట కన్నీరు వస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. దానికి కారణం నువ్వు చెప్పే సాక్ష్యం. మీ మావయ్య నిన్ను ఎంత దూరం పెట్టినా నేను మాత్రం నిన్ను అమ్మలానే ఆదరించాను. ఇప్పుడు అదే అమ్మగా అర్థిస్తున్నాను. నా కూతురు జీవితాన్ని కాపాడు కృష్ణవేణి. కాపాడు.
కూతురి కాపురాన్ని నిలబెట్టి కృష్ణవేణి. మాటివ్వమ్మా, మాటివ్వు కృష్ణవేణి. కృష్ణవేణి, నువ్విప్పుడు మాట ఇవ్వకపోతే ఇవే నేను నీతో మాట్లాడే చివరి మాటలు. ఇక జీవితంలో నువ్వు నాతో మాట్లాడకూడదు. నేను నీతో మాట్లాడను. అత్తయ్య, మామ్, నాన్న అరవింద్, ఐ లవ్ యూ సో మచ్ మామ్. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు వస్తావని నాకు తెలుసు మామ్. నాకేం కాదు మామ్. ఇంట్లో అందరినీ ధైర్యంగా ఉండమని చెప్పు. నాన్న, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. మామ్, ఇందాక వదిన భోజనం తీసుకుని వచ్చింది. కడుపు నిండా తిన్నాను తెలుసా. నాన్న, అంతా నీ వదిన వల్లే. నువ్విలా సెల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మామ్, ఇందులో వదిన తప్పే ఉంది. అమాయకంగా మాట్లాడుకున్నా. వదిన మీద మరీ ఇంత ప్రేమేంట్రా నీకు? భోజనం తీసుకొచ్చి పెడితే ప్రేమున్నట్ట? మామ్, నేను చెప్తున్నాను, రేపు కోర్టులో ఏం జరిగినా వదినకి సంబంధం లేదు. అంటే ఏంట్రా నువ్వు చెప్పేది? అవును మామ్, వదిన రేపు కోర్టుకి రాదు. నేనే రావద్దని చెప్పాను. అయితే రానని చెప్పిందా? ఏం చెప్పలేదు. మరి నేనే స్వయంగా తప్పు చేశానని జడ్జి దగ్గర ఒప్పుకుంటానని చెప్పాను. అవును మామ్, తను సాక్ష్యం చెప్తానంటే మీరు వదిన బెదిరిస్తారు. అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను. నువ్వలా కోర్టులో చెప్తే ఈ అమ్మ చచ్చిపోయినంత ఒట్టు. అంటే కృష్ణవేణి లొంగిపోమ్మని ప్లాన్ చెప్పిందా? ఆ? అయ్యో లేదు మామ్, వదిన ఏం చెప్పలేదు. నేనే వదినకి చెప్పాను. మీరేమైనా తనని అంటారేమో భయంతో నేనే వదినకి చెప్పాను మామ్. అరవింద్, ఏంటన్నా నువ్వు? నీకేమైనా అయితే ఈ అమ్మ తట్టుకోగలదా? ఎందుకురా ఇలా చేస్తున్నావు?
ఎంతసేపు వదిన గురించి ఆలోచిస్తావు గాని ఈ అమ్మ గురించి ఆలోచించవా? రేపు నువ్వు గనక కోర్టులో ఒప్పుకొని నీకేదైనా శిక్ష పడితే ఈ అమ్మ కోర్టు బయట చేస్తుంది. మామ్ ప్లీజ్ మామ్ ప్లీజ్. అరవింద్ కాల్చుకోవద్దు. సారీ ఎస్ఐ గారు, నా మాట విను. సారీ.